హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సరే కింద జీమెయిల్ తో లాగిన్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేస్తే కొత్తగా నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ అనేది మీకు యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. సో మీరు వీడియోస్ అనేవి చూడొచ్చు. అలాగే బెల్ ఐకాన్ అనేది కూడా క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ అనేవి రావాలంటే. ఓకే, అలాగే వీడియోస్ అనేవి తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఈ వీడియోలో మనం ప్రిపరేషన్ ప్లాన్ అనేది చూద్దాం. సో ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేది వచ్చిందా రాలేదా అన్న డైలమాలో ఉన్న చాలా మంది కొన్ని అన్అఫీషియల్ గా వాట్సాప్ గ్రూప్స్ లో కొన్ని సైట్లో పెట్టారు, బట్ అఫీషియల్ సైట్ లో పెట్టలేదు. సో అది ఫేక్ అని అంటున్నారు. సో అది ఫేకా కాదా ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే ఐబీపీఎస్ క్యాలెండర్ అనేది అఫీషియల్ గా రిలీజ్ అయింది కదా నోటిఫికేషన్ అనేది. సో అదైతే కన్ఫర్మ్ గా అఫీషియల్ సైట్ లో ఉంది. సో ఐబీపీఎస్ క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇచ్చారు. సో సెప్టెంబర్ లో ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది ఉంటుందని మనకు తెలుసు. సో జూలై ఫస్ట్ వీక్ లో కన్ఫర్మ్ గా నోటిఫికేషన్ అనేది అఫీషియల్ సైట్ లో పెడతారు. సో 2 months టైం ఉంది కాబట్టి ఆ నోటిఫికేషన్ ఫేక్ ఇవన్నీ పక్కన పెడితే మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో అసలు క్యాలెండర్ ప్రకారం ఎగ్జామ్ డేట్స్ ఏమేమి ఉన్నాయి, సో మనం ప్రిపరేషన్ అనేది దానికి ఎలా రెడీ అవ్వాలి అనేవి ఈ వీడియోలో చూద్దాం. అసలు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని A to Z అనేది. ఓకే, సో వీడియో అనేది ఫుల్ గా చూడండి. సో అప్పుడే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, సో ఐబీపీఎస్ క్యాలెండర్ అనేది చాలా మంది చూసే ఉంటారు. సో ఛానల్ అనేది పెట్టి సో రీసెంట్ గా అప్డేట్ అనేది చేసి కూడా పెట్టారు. సో దీని ప్రకారం అయితే అసలు ఫస్ట్ ఎగ్జామ్ అనేది మనకి సో మిగతా మిడిల్ లో మణిపాల్ ఎగ్జామ్స్ అనేవి సో వేరే ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో అవన్నీ పక్కన పెడితే సో ఓన్లీ ఐబీపీఎస్ సంబంధించిన ఈ మెయిన్ ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రం చెప్తున్నాను నేను. సో దీని ప్రకారం చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఎగ్జామ్ అనేది September 9th ఉంటుంది. ఓకే, September 9th మనం ఫస్ట్ ప్రిలిమ్స్ అనే ఎగ్జామ్ అనేది ఈ ఇయర్ లో రాయబోతున్నాం అనమాట. ఓకే, సో మిగతా ఎగ్జామ్స్ పక్కన పెట్టి ఐబీపీఎస్ ఈ ఆర్ఆర్బీ పీఓ క్లర్క్ ఐబీపీఎస్ పీఓ వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఎగ్జామ్ September 9. సో September 9 కల్లా మనం ప్రిపరేషన్ అనేది రెడీగా ఉండాలి. సో ఓకే, ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి. అలాగే ఫస్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఈ ఇయర్ లో November 5th ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ప్రిలిమ్స్ September 9 అయితే ఫస్ట్ మెయిన్స్ అనేది ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్ November 5th ఉంటుంది అనమాట. సో ఇవి డేట్స్. సో ఫస్ట్ ఎగ్జామ్ September 9 అయితే మనకి అప్రాక్సిమేట్ గా 2 months ఉంది కాబట్టి 2 months లో A to Z అంతా రివైజ్ చేసుకుని సో ఎగ్జామ్స్ అనేవి డైలీ రాస్తూ రెడీగా ఉండాలి. సో అలాగే ఓవరాల్ గా ఎగ్జామ్ డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే సో ఫస్ట్ ఎగ్జామ్ September 9 అని చెప్పాను కదా. సో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ అనేది September 9 ఉంది. అలాగే ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ అనేది September 17th ఉంటుంది. నెక్స్ట్ ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ అనేది October 7th ఉంటుంది. సో వరుసగా ప్రిలిమ్స్ అనేవి వచ్చినాయి. సో తర్వాత వరుసగా మెయిన్స్ అనేవి వచ్చింది. సో క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా సో షెడ్యూల్ అనేది వాళ్ళు సెట్ చేశారు కాబట్టి మనం ప్రిపరేషన్ అనేది కొంచెం సాఫీగా చేసుకోవచ్చు. ఓకే, సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయితే September 9, September 17, October 7. సో వరుసగా ఇలా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత November 5th ఆర్ఆర్బీ పీఓ మెయిన్స్, అలాగే ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ అనేది November 12 ఉంటుంది. ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ అనేది November 26 ఉంటుంది. ఓకే, సో ఇది పీఓ మెయిన్స్ షెడ్యూల్. సో ఇది అయిపోయిన తర్వాత క్లర్క్ అనేది మళ్ళీ ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ అనేది December 2 స్టార్ట్ అవుతుంది. ఐబీపీఎస్ మెయిన్స్ అనేది January 21st. ఓకే, సో కొంచెం మెయిన్స్ అనేది ఈసారి వెనక్కి జరిగింది. సో మధ్యలో ఎస్ఓ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. సో ఎస్ఓ గురించి మెన్షన్ చేయట్లేదు, మెయిన్ 4 ఎగ్జామ్స్ గురించి చూద్దాం. ఓకే, సో ఆ గ్యాప్ అనేది ఎస్ఓ ఎగ్జామ్ గురించి వచ్చింది. సో ఓకే, సో September 9, September 17, October 7. సో మీరు ప్రిపరేషన్ అనేది కొన్ని విధాలుగా కొంతమంది ఒకళ్ళు చదువుతారు, కొంతమంది ఒకళ్ళు చదువుతారు. సో కొంతమంది కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు డైలీ ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది సో టైం ఉన్నప్పుడే మెయిన్స్ ఎగ్జామ్ ముందు స్టార్ట్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది చేయండి. సో నా సజెషన్ అయితే ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు చదివితే బెటర్. సో ఒక్కటేసారి మొత్తం అంతా స్టఫ్ వేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జూలై సో ఈ రోజు రెస్ట్ తీసుకుని ఒక టైం టేబుల్ అనేది చక్కగా ప్లాన్ చేసుకుని రేపటి నుండి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినట్లయితే సో September 9 లోపు మొత్తం టోటల్ సబ్జెక్ట్ అంతా ఒకసారి రివైజ్ చేసుకుని సో డైలీ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి రాస్తా ఉంటే ప్రిలిమ్స్ అనే వాటికి మనం September 9 కి రెడీ అవ్వచ్చు. సో September 17, October 7 ఈ 3 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు October 7 to November 5 అంటే అప్రాక్సిమేట్ గా 1 month గ్యాప్ వస్తుంది కాబట్టి సో మీరు 1 month లో కంప్యూటర్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది కంప్లీట్ చేయగలను అనుకుంటే పక్కాగా మీకు కాన్ఫిడెన్స్ అనేది ఉంటే సో ఓన్లీ ఈ 2 months ఫుల్ గా క్వాంట్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ అనేది ఫుల్ గా ప్రిపేర్ రెడీగా ఉండండి. సో ఆర్ఆర్బీ ఫిలిం కి క్లర్క్ కి ఇంగ్లీష్ అనేది అవసరం లేకపోయినా ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ కి అవసరం కాబట్టి సో మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎగ్జామ్ ముందు చూసుకుందామని ముందు నుండి కూడా రెడీగా దానికి కూడా రెడీ అయి ఉంటే బెటర్. సో అథమెటిక్ క్వాంట్ రీజనింగ్ అనేది ఫుల్ గా ఈ 2 months అనేది ప్రిపేర్ అయ్యి సో ఈ 1 month గ్యాప్ లో కంప్యూటర్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అలాగే కరెంట్ అఫైర్స్ లో ఉండే బ్యాంకింగ్ స్టాటిక్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వగలను అనుకుంటే మీకు కాన్ఫిడెన్స్ ఉంటే అలా ప్రిపేర్ అవ్వండి. సో ఒక పద్ధతి అది. లేదా ఇప్పటి నుండి డైలీ కూడా ఒక 1 hour అనేది స్పెండ్ చేసి కరెంట్ అఫైర్స్ స్టాటిక్ బ్యాంకింగ్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉండండి. ఓకే, సో ఈ 2 విధాల్లో ఏది మీకు కంఫర్ట్ ఉంటే మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అలా ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ 2 months కాబట్టి సో కన్ఫర్మ్ గా రేపటి నుండి అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఇవి డేట్స్ అనేవి ఉన్నాయి కదా. సో అసలు
ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు చూద్దాం. సో క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్, జనరల్ అవేర్నెస్ ఇవి మాక్సిమం అన్ని సబ్జెక్ట్స్ లో ఉంటాయి. సో ఆల్రెడీ ఆర్ఆర్బీ నోటిఫికేషన్ అనేవి అవి చూసాం కాబట్టి మాక్సిమం ప్రిలిమ్స్, మెయిన్స్ అనేవి ఉంటాయి. ప్యాటర్న్ అనేది ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మాక్సిమం మారిస్తే కొన్ని క్వశ్చన్స్ అనేవి యాడ్ చేస్తారు కదా, మాక్సిమం ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఇస్తారు. సో కొత్తగా ఇవి తీసేసి కెమిస్ట్రీ అలాంటివి అయితే పెట్టాడు కదా. సో ఇదైతే మారదు. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్, జనరల్ అవేర్నెస్ లోనే ఉంటాయి. బట్ కొన్ని న్యూ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి యాడ్ చేస్తున్నాడు క్వాంట్, రీజనింగ్ లో గానీ. ఓకే, సో అంతే కాబట్టి సో మెయిన్ గా మనం రెడీ అవ్వాల్సింది ఈ సబ్జెక్ట్స్. ఓకే, సో అసలు ఫస్ట్ క్వాంట్ అనేది చూద్దాం. సో క్వాంట్ అనేది చాలా మంది టఫ్ గా ఫీల్ అయ్యే సబ్జెక్ట్ అనమాట. సో నేను గమనించిన వరకు 75% మంది క్వాంట్ అనే దాని గురించి చాలా ఇబ్బంది పడతారు. సో క్వాంట్ అనే దాన్ని ఇంప్రూవ్ అవ్వాలంటే డెఫినెట్ గా చేయాల్సింది ఏంటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది బాగా అవసరం ఎగ్జామ్స్ లో. అలాగే క్వాంట్ లో కూడా చాలా ఇంపార్టెంట్. సో క్వాంట్ లో జనరల్ గా మనం యాక్యురసీ అనేది బాగానే మెయింటైన్ చేస్తాం, బిట్స్ అనేవి మనకు తెలిస్తేనే పెడతాం కాబట్టి. కాదంటే తక్కువ టైంలో చేయాలి మనకి ఎగ్జామ్. సో బిట్స్ అనేవి ఎవరైనా చేస్తారు, బట్ మనకి ఇచ్చిన టైంలో తక్కువ టైంలో స్పీడ్ అండ్ యాక్యురసీతో చేయాలి కాబట్టి క్వాంట్ లో స్పీడ్ రావాలంటే డెఫినెట్ గా మీరు 20 టేబుల్స్ అనేవి రావాలి. అలాగే 40 స్క్వేర్స్, 20 క్యూబ్స్ అట్లీస్ట్ గా వచ్చి ఉండాలి. సో మీరు వచ్చు అంటే ఒకసారి చదివేసి వదిలేస్తే సరిపోదు. ఒకసారి మీకు వచ్చు అనిపించుకున్నాక డైలీ ఒక 10 minutes దాన్ని రివైజ్ చేస్తేనే మీకు ఐడియా ఉంటుంది. అలాగే షార్ట్ కట్స్ అనేవి కూడా మీరు నేర్చుకున్న తర్వాత డైలీ ప్రాక్టీస్ లో వాటిని యూజ్ చేస్తాను అంటే ఎగ్జామ్ లో యూజ్ చేయగలరు. సో కొంతమంది టేబుల్స్, స్క్వేర్స్ ఏమి రాకుండా కూడా క్యాలిక్యులేషన్ అనేది చాలా స్పీడ్ గా చేస్తారు. అలాంటి వాళ్ళు చదవకపోయినా పర్లేదు. బట్ నేను కొంచెం క్యాలిక్యులేషన్ వీక్ అనుకున్న వాళ్ళు కన్ఫర్మ్ గా 20 టేబుల్స్, 40 స్క్వేర్స్, వీలైతే 20 కాదు 30 క్యూబ్స్ అనేది కన్ఫర్మ్ గా చదివితే డైలీ ఒక 10 minutes రివైజ్ చేసుకుంటే మీకు డెఫినెట్ గా స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. డెఫినెట్ గా మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. కావాలంటే మీరు గమనించి చూడండి, ఆన్లైన్ టెస్ట్ రాసేటప్పుడు మామూలుగా ఎగ్జామ్స్ రాసి చూడండి, ఇవి చదివి ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసి చూడండి, టైంలో డెఫినెట్ గా డిఫరెన్స్ వస్తుంది. సో క్వాంట్ లో మిగతా టాపిక్స్ అవన్నీ నేర్చుకోవడం అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మట్టు కన్ఫర్మ్ గా చేస్తే మీకు డెఫినెట్ గా స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు క్వాంట్ అనేది కూడా మారుస్తూ వచ్చాడు. సో మాక్సిమం ప్రిలిమ్స్ వీటిలో మార్చకపోయినా ఐబీపీఎస్, పీఓ, మెయిన్స్ ఇలాంటి వాటిలో డెఫినెట్ గా సింగిల్ బిట్స్ అనేవి ఎక్కువ ఇస్తున్నారు. సో జనరల్ గా క్వాంట్ లో సింగిల్ బిట్స్ అనేవి చాలా మంది ఎగ్జామ్ లో అవాయిడ్ చేస్తారు. జస్ట్ సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్ ఇలాంటివి చేసి సో కట్ ఆఫ్ రీచ్ అయ్యి ఒక 20 మార్క్స్ చేసుకుని సో సింపుల్ గా డిఏ ఇలాంటివి చేసుకుని సర్వైవ్ అయిపోతున్నారు. బట్ ఇప్పుడు మాక్సిమం ఐపీపీఎస్, మెయిన్స్, మొన్న ఎస్బీఐ, పీఓ చూసినట్లయితే ప్యాటర్న్ కంప్లీట్ గా మారిపోయింది. సింగిల్ బిట్స్ బేస్ మీద, కాన్సెప్ట్ బేస్డ్ మీద చాలా క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా ఇస్తున్నారు. సో కాన్సెప్ట్ అనేది సింగిల్ బిట్స్ ఐడియా లేకపోతే మీరు క్వాంట్ లో కనీసం కట్ ఆఫ్ కూడా రీచ్ అవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు ఏం చేసినా సరే, సింగిల్ బిట్స్ చేసినా, డిఐ చేసినా, ఏం చేసినా ప్రతి దాంట్లో కూడా కాలిక్యులేషన్ పార్ట్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని స్పీడప్ చేసుకోవాలంటే మీరు డెఫినెట్ గా ఈ టేబుల్, స్క్వేర్స్, క్యూబ్స్ నేర్చుకునే షార్ట్ కట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ గా స్పీడ్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్పీడ్ పెంచుకున్న తర్వాత సో అసలు టాపిక్స్ ఏముంటాయి జనరల్ గా చూసినట్లయితే న్యూమరికల్ బిట్స్. సో న్యూమరికల్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే సింప్లిఫికేషన్స్ అనేవి ఉంటాయి కదా, క్యాలిక్యులేషన్స్ అనమాట. సో జస్ట్ క్యాలిక్యులేషన్, సింప్లిఫికేషన్స్ అనే బిట్స్ ఇస్తాడు. సో ఇవి జనరల్ గా ఇప్పుడు తగ్గించేస్తున్నాడు ఈ బిట్స్ అనేవి. సో బట్ ప్రిలిమ్స్ లో గానీ, ఆర్ఆర్బీ క్లర్క్ లో గానీ, ఐపీఎస్ క్లర్క్ లో గానీ ఈ డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంది ఈ బిట్స్. సో అన్నిటికీ రెడీ అయి ఉండాలి కాబట్టి సో ఈ స్పీడ్ కూడా సింప్లిఫికేషన్స్ పెరగాలంటే మీరు డెఫినెట్ గా ఇందాక చెప్పినట్టు అవన్నీ కూడా ఫాలో అయితే స్పీడ్ అనేది పెరుగుతుంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ అనేవి, టెస్ట్స్ అనేవి రాయడం వల్ల ఈ స్పీడ్ అనేది పెరుగుతుంది అనమాట, స్పీడ్ అండ్ యాక్యురసీ. అలాగే కొన్ని బిట్స్ అనేవి మనం ఆప్షన్స్ ద్వారా చేయడం, ఆప్షన్స్ అనేవి ఎక్కువ డిఫరెన్స్ అనేది ఉంటే ఆప్షన్స్ బట్టి మనం ఆప్షన్స్ నుండి వెళ్ళడం ద్వారా కొంత టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు బై ప్రాక్టీస్ అనేవి వస్తాయి. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో న్యూమరికల్ బిట్స్ చేయడానికి మెయిన్ గా క్యూబ్స్, స్క్వేర్స్, టేబుల్స్ అనేవి చదివి నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు న్యూమరికల్ ఎబిలిటీ మీద క్లియర్ గా ఐడియా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేవి 5 మార్క్స్ కి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇవి కూడా ఇప్పుడు పీఓ, మెయిన్స్ లాంటి వాటిలో తగ్గించేసాడు. బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా మన కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటే సో ఒకవేళ ఇస్తే ఆర్ఆర్బీ వాటిలో ఇచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి క్లర్క్ లో కూడా సో మీరు డెఫినెట్ గా కాన్సెప్ట్ అనేది మటు కన్ఫర్మ్ గా అన్ని రెడీ అయి ఉండాలి. సో ఇస్తాడా లేదా అనేది పక్కన పెడితే సో బేసిక్ గా నేర్చుకోవాల్సింది అనమాట ఇవి. అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది మీకు తెలుసు కదా. సో డేటా ఇంటర్ప్రిటేషన్ లో టేబుల్ చార్ట్స్, పై చార్ట్స్ ఇలా డిఫరెంట్ గా కొత్త ప్యాటర్న్స్ కూడా ఇస్తున్నాడు. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అనేది కూడా నేర్చుకోవాలి. అలాగే డేటా ఎఫిషియన్సీ, అలాగే నెంబర్ సిరీస్, అలాగే సింగిల్ బిట్స్. సో సింగిల్ బిట్స్ అనేది ఎందుకు అండర్లైన్ చేశానంటే రేటతో బాగా ఇప్పుడు దీని మీద ఎక్కువ బేస్ అయ్యి ఇస్తున్నాడు అనమాట క్వశ్చన్స్ అనేవి. అంతకుముందు ఈ సింగిల్ బిట్స్ ఒక్కటి కూడా అటెంప్ట్ చేయకుండా జాబ్ అనేది ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇప్పుడు అనేది ఆ చాయిస్ అనేది పోతుంది అనమాట. సో కన్ఫర్మ్ గా ఫుల్ గా పేపర్ మొత్తం కూడా సింగిల్ బిట్స్ డిపెండ్ అవి కూడా ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో మన ఎస్బీఐ, పీఓలో అదే జరిగింది ఇంచుమించుగా. సో చాలా వరకు క్వాంట్ అనేది టఫ్ గా ఫీల్ అయ్యారు, చేయలేకపోయారంటే కారణం ఇదే. సో కాన్సెప్ట్ అనేది మెయిన్ గా
చేయాలంటే ముందు ఆర్ఎస్ అగర్వాల్ లాంటి ఏదైనా బుక్ తీసుకుని ఫుల్ గా మొత్తం చాప్టర్స్ అని చేసి కాన్సెప్ట్ నేర్చుకున్నట్లయితే సో డిఏ అనేది కూడా ఈ బిట్స్ కాన్సెప్ట్ మీద సింగిల్ బిట్స్ అంటే మీకు తెలుసు కదా. సో టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, బోర్డ్స్ అండ్ సిమ్స్. సో జనరల్ గా కొంతమంది చేసిన ఈ సింగిల్ బిట్స్ అనేవి చాప్టర్స్ కొన్ని చాప్టర్స్ అనేవి నెగ్లెక్ట్ చేస్తారు. లైక్ బోర్డ్స్ అండ్ సిమ్స్ అనేది చివరిలో ఉంటుంది. ఆ చాప్టర్ కానీ ఎల్సిఎం, హెచ్సిఎఫ్, ప్రాబిలిటీ ఇలాంటి కొన్ని చాప్టర్స్ అనేవి అవాయిడ్ చేస్తున్నారు. బట్ వాడు ఏం చేస్తున్నాడంటే మనం ఏదైతే వదిలేస్తున్నామో వాటి మీద ఎక్కువ బిట్స్ అడుగుతున్నాడు. సో బోర్డ్స్ అండ్ సిమ్స్ మీద కన్ఫర్మ్ గా బిట్ అడుగుతున్నాడు. సో ఇలా మనం వదిలేసి టాపిక్స్ కూడా ఏది వదలకూడదు, A to Z కన్ఫర్మ్ గా నేర్చుకోవాలి. సో టాపిక్స్ అయితే ఇవి. సో మీరు ప్రిపేర్ అవ్వాలంటే సింగిల్ బిట్స్ కి ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అనేది ఒకటి తీసుకుంటే సో అది అనేది కొత్తగా చేసేవాళ్ళంటే సో మీకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉండి ప్రాక్టీస్ చేస్తా ఉంటే ఓకే, మీరు ఇంకా ఆన్లైన్ టెస్ట్ రాసుకుంటే సరిపోద్ది. లేదు కొత్తగా ప్రాక్టీస్ చేయాలి సింగిల్ బిట్స్ అనుకుంటే కనుక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే బెస్ట్. సో నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఇస్తాను. సో బుక్స్ అనేవి లింక్స్ గానీ అలాగే ఏదైనా మెటీరియల్స్ అటన్నిటికి కూడా లింక్స్ అనేవి ఇస్తాను, అక్కడ చూడండి. సో క్వాంట్ అయితే ఇది మెయిన్ గా మీరు స్పీడ్ పెంచుకోవడానికి అయితే స్క్వేర్స్, క్యూబ్స్, టేబుల్స్ నేర్చుకుని సో ఇవన్నీ కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో కొత్త ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా కూడా ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే. సో అలాగే రీజనింగ్ చూసుకున్నట్లయితే చెప్పడానికి పేరుకి చెప్తున్నాను కానీ సో రీజనింగ్ లో కూడా కొత్త కొత్త టాపిక్స్ చాలా వరకు ఇస్తున్నాడు. ఓకే. సో సిలాయిజం లో పాసిబిలిటీస్ కానీ లేదా కన్క్లూజన్ ఇచ్చే ఆప్షన్స్ లో ఇలా కొత్త ప్యాటర్న్స్ ఇస్తున్నాడు. అలాగే కోడెడ్ ఇన్ఈక్వాలిటీ, సిట్టింగ్ అరేంజ్మెంట్, సర్కిల్ కానీ స్ట్రైట్ లైన్ కానీ అలాగే గ్రూప్ రీజనింగ్, బ్లడ్ రిలేషన్ తో గ్రూప్ రీజనింగ్ ఒక ప్యాటర్న్ లో ఇస్తున్నాడు కదా. అలాగే కోడింగ్, డీకోడింగ్, కొత్త ప్యాటర్న్ కోడింగ్, డీకోడింగ్ కూడా ఇస్తున్నాడు. అలాగే ఇన్పుట్, అవుట్పుట్, డేటా అనాలిసిస్. సో జనరల్ గా ఉండే టాపిక్స్ ఇవి. సో అలాగే ఇందులో కూడా సింగిల్ బిట్స్ లో ఇంకా చాలా బిట్స్ ఉంటాయి. డైరెక్షన్ అని, బ్లడ్ రిలేషన్, ఇలా చాలా టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ఏ టాపిక్ అయినా సరే మీరు కొత్తగా ఏదైనా ఇచ్చినా సరే చేయడానికి రెడీగా ఉండాలంటే ఫుల్ గా కాన్సెప్ట్ అనేది నేర్చుకుని అన్ని కూడా ఒకసారి రివైజ్ చేసి మీరు ఆల్రెడీ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ రాస్తా ఉంటే ఒకసారి 2 months లో మొత్తం అన్ని కూడా డైలీ ఒక చాప్టర్ చొప్పున రివైజ్ చేసుకుని డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ రీజనింగ్ అనేది మాక్సిమం ప్రాక్టీస్ ద్వారానే వస్తుంది. సో మీరు ఎన్ని ప్రాక్టీస్ పేపర్స్ అనేవి ఎన్ని ఆన్లైన్ టెస్ట్ రాస్తే అంత సరిపోతుంది. మీకు ఆల్రెడీ ఒకసారి కాన్సెప్ట్ నేర్చుకుని ఉంటే కనుక ఏదైనా కొత్త ప్యాటర్న్ వస్తే దాన్ని నేర్చుకోవడం, సో ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా రీజనింగ్ అనేది ఈజీగా గెట్ ఇన్ అవ్వచ్చు. ఓకే. సో అలాగే జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ లో 3 parts అనేవి ఉంటాయి. ఒకటి బ్యాంకింగ్ అవేర్నెస్, 2 స్టాటిక్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఓకే. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మాక్సిమం మనకి ఫస్ట్ మెయిన్స్ అనేది ఓన్లీ ఐబీపీఎస్ గురించి చూసుకున్నట్లయితే November 1st స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ మెయిన్స్ అనేది సో మెయిన్స్ లోనే కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది కాబట్టి సో మాక్సిమం November 5th స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం July 1st to October 31st నుండి కరెంట్ అఫైర్స్ అనేది చదివితే మాక్సిమం ఎనఫ్. మీరు ఆల్రెడీ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి సో జూన్ ఇవన్నీ కూడా చదివే ఉంటారు కాబట్టి సో మాక్సిమం ఇవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, అవి కూడా బ్రీఫ్ గా చూసుకోండి. ఓకే. సో July to October చదివితే కరెంట్ అఫైర్స్ అనేది చదివిపోతుంది. సో రేపటి నుండి డైలీ ఏ రోజు కరెంట్ అఫైర్స్ ఆ రోజు చదివితే సో మీకు ఈజీ అవుతుంది అప్పుడు. సో లేదు నేను మొత్తం ఒకేసారి చదవాలనుకుంటే అక్టోబర్ లో టైం ఉంటుంది కాబట్టి అప్పుడు చదవచ్చు. సో అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ మీరు ఏదైనా సో ఆల్రెడీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీలో బ్యాంకింగ్ అవేర్నెస్ మీ ప్లేలిస్ట్ ఉందా, వీడియోస్ అన్ని చూస్తే ఒక కాన్సెప్ట్ అనేది ఐడియా వస్తుంది మీకు. ఓకే. అలాగే కాన్సెప్ట్ ఐడియా వచ్చిన తర్వాత సో ఏదైనా బుక్ అంటే అరిహెంట్ బుక్ అనేది బాగుంటుంది, ఆ బుక్ కూడా చదవండి కుదిరితే. అలాగే ఆన్లైన్ లో డిఫరెంట్ సైట్స్ అనేవి చాలా అవైలబుల్ గా ఉన్నాయి. బిట్స్ అనేవి బిఎస్సీ సైట్స్ ఇలాంటి సార్ట్లో బిట్స్ అనేవి డైలీ ఇస్తా ఉంటాడు బ్యాంకింగ్ అవేర్నెస్, అవి కూడా చూసుకుంటా ఉండండి. అలాగే వీడియోస్ అనేవి కూడా కరెంట్ అఫైర్స్ ఫ్రీక్వెంట్ గా చేస్తూ ఉంటాం కదా, వీడియోస్ చూడడం పాటు ఇంకా సైట్స్ అనేవి కూడా ఓన్లీ దీని మీద డిపెండ్ అవ్వకుండా ఇంకా నెంబర్ ఆఫ్ సైట్స్ అనేవి కూడా చదువుతూ ఉండండి. స్టాటిక్ జీకే అయితే మాక్సిమం నేను బ్లాగ్ లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ బ్లాగ్ లో అప్లోడ్ చేశాను కదా 50 స్టాటిక్ జీకే టాపిక్స్ అనేవి. అది మోర్ దెన్ ఎనఫ్. ఆ 50 టాపిక్స్ మీరు కన్ఫర్మ్ గా చదివి అలాగే వీడియోస్ అనేవి కూడా ట్రిక్స్ తో ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చేశాను కాబట్టి ఆ వీడియోస్ చూసే పీడిఎఫ్స్ అన్ని చదివితే మీకు మాక్సిమం స్టాటిక్ జీకే సరిపోతుంది. సో నా సజెషన్ అయితే డైలీ ఒక స్టాటిక్ జీకే వీడియో చూడడం లేదా ఒక స్టాటిక్ జీకే టాపిక్ అనేది డైలీ ఒకటి కంప్లీట్ చేయండి. డైలీ ఒక బ్యాంకింగ్ అవేర్నెస్ కాన్సెప్ట్, అలాగే డైలీ ఒక స్టాటిక్ జీకే కాన్సెప్ట్, అలాగే ఏ రోజు కరెంట్ అఫైర్స్ అనేది ఆ రోజు చూసుకున్నట్లయితే ఒక 1 hour స్పెండ్ చేసి దానికోసం డైలీ ఒక బ్యాంకింగ్ అవేర్నెస్, ఒక స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఏ రోజు ఆ రోజు. సో July 1st రేపు అంటే రేపు జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని కూడా రేపు ఆ రోజు చదువుకుంటే సో మీకు ఈజీ అవుతుంది ఎగ్జామ్ టైంకి. సో లేదు టైం లేదు అనుకుంటే సో మీరు ఆ విధంగా అక్టోబర్ లో మొత్తం రివైజ్ చేసుకోవచ్చు. సో మీ కన్వీనియంట్ ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే. సో స్టాటిక్ జీకే 50 స్టాటిక్ జీకే టాపిక్స్ అనేది సరిపోతుంది. సో ఏదైనా బుక్స్ కావాలంటే కనుక కింద అన్నిటికీ కూడా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తారు, అవి కూడా చూడండి. సో బెస్ట్ బుక్స్ అనేవి క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, అలాగే మీకు ఆన్లైన్ అవైలబిలిటీ లేకపోతే ఆఫ్లైన్ లో ప్రాక్టీస్ బుక్స్ అనేవి ఏవి ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకే. సో అలాగే మెయిన్ గా మీరు ప్రిపరేషన్ అనేది ఎంత చేసినా అదంతా ఒక ఎత్తు అయితే ఆన్లైన్ టెస్ట్ అనేవి కన్ఫర్మ్ గా డైలీ ఒక టెస్ట్ అనేది రాస్తే డెఫినెట్ గా ఇంప్రూవ్ అవుతుంది స్పీడ్ అనేది. సో మీ మిస్టేక్స్ అనేవి తెలుస్తాయి. సో ఎగ్జామ్ రాసిన తర్వాత కన్ఫర్మ్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది చూసుకోవాలి. ఎగ్జామ్ రాశాక సో పేపర్ లో ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాం మనం
ఆ మిస్టేక్స్ ఏంటి అన్నది చూసుకుని రెక్టిఫై చేసుకుని రిపీట్ చేయకుండా ఉండాలి. సో మనం ఒకే టెస్ట్ రాసి ఊరుకోకుండా టెస్ట్ రాసిన తర్వాత మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ పోతున్నాయి, నెగిటివ్ ఎక్కడ పోతుంది, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, A to Z అన్ని కూడా చూసుకోవాల్సి వస్తుంది. సో అలా చూసుకుని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తేనే మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో కన్ఫర్మ్ గా ఆన్లైన్ టెస్ట్ మటుకు డైలీ ఒకటి రాస్తేనే మీకు స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మెయిన్స్ పక్కన పెట్టే ప్రిలిమ్స్ కి బాగా స్పీడ్ అనేది అవసరం. ఎందుకంటే కట్ ఆఫ్స్ అనేవి చాలా పీక్స్ లో ఉంటున్నాయి కాబట్టి మీరు స్పీడ్ అనేది బాగా యాక్యురసీ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలంటే మీకు ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ డైలీ రాయడం ద్వారా మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇంగ్లీష్ గురించి నేను ఏం చెప్పలేదంటే, సో ఇంగ్లీష్ గురించి నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఇంగ్లీష్ గురించి నాకు తెలిసినందుకు చెప్పాలంటే సో మాక్సిమం ప్యాసేజ్ గానీ క్లోజ్ టెస్ట్ గానీ మీరు ట్రై చేసినట్లయితే యాక్యురేట్ గా మార్క్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంది. సో మిగతా టాపిక్స్ లో చూసుకున్నట్లయితే నెగిటివ్ పోయే ఛాన్స్ ఉంటుంది గ్రామర్ లో. సో మీకు గ్రామర్ అనేది అంతగా ఐడియా లేదు అనుకుంటే సో ప్యాసేజ్ క్లోజ్ టెస్ట్ అనేది బాగా స్పీడ్ గా రీడ్ చేయడం అనేది ట్రై చేసుకోండి. సో ఆర్ఆర్బి క్లర్క్ స్టేజ్ వరకు చూసుకున్నట్లయితే స్టోరీ ప్యాసేజ్ అనేది స్టోరీ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో పంచతంత్ర స్టోరీస్ లింక్స్ అనేది కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో. ఆ పంచతంత్ర స్టోరీస్ అనేవి డైలీ 1 or 2 స్టోరీస్ చదివితే మీకు రీడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సో బట్ ఇది ఓన్లీ ఆర్ఆర్బి క్లర్క్ లెవెల్ దాకా ఉపయోగపడుతుంది. ఇంకా ఎక్కువ లెవెల్ అంటే స్టోరీ అనేది ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎకనామిక్ ప్యాసేజ్ లాంటివి ఇస్తున్నాడు. మీరు కొత్తగా ఇంగ్లీష్ స్టార్ట్ చేసినట్లయితే డైరెక్ట్ గా హిందూ ఎడిటోరియల్ లాంటివి చదవమని చెప్తారు, కానీ ఫస్ట్ హిందూ ఎడిటోరియల్ చదివితే మీకు 1-2 days చదివాక బోర్ కొట్టి ఆపేస్తాను ఇంక చదవలేక. స్టార్టింగ్ అనేది ఎప్పుడు ఈజీగా స్టార్ట్ చేస్తే లైక్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఒక పంచతంత్ర స్టోరీస్ లాంటివి చదవండి. సో తర్వాత మెల్లిగా ఒక బిజినెస్ పేజ్ గానీ, స్పోర్ట్స్ పేజ్, మూవీస్ పేజ్ లాంటివి చదివి నెక్స్ట్ అలాగే హిందీలో కరెంట్ అఫైర్స్ అనేవి కూడా కవర్ అవుతాయి కాబట్టి కరెంట్ అఫైర్స్ అనేవి చదవండి. సో ఇవన్నీ చదివి కొంచెం ఇంప్రూవ్ అయిన తర్వాత 1 week తర్వాత అప్పుడు హిందీ ఎడిటోరియల్ గానీ అలాంటివి చదవడం స్టార్ట్ చేయండి అనమాట. స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. రీడింగ్ స్కిల్స్ అనేవి మెయిన్ గా ఇంప్రూవ్ చేసుకుంటే స్పీడ్ గా చదివిందని అర్థం చేసుకోగలిగితే కనుక మీకు ఈజీగా ప్యాసేజ్ లో యాక్యురేట్ మార్క్స్ అనేవి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే క్లోజ్ టెస్ట్ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఈ రెండు యాక్యురేట్ గా పెట్టుకుంటే మాక్సిమం ఇంగ్లీష్ కట్ ఆఫ్ రీచ్ అవ్వచ్చు. ఎక్కువ మార్క్స్ అక్కడ అవసరం లేదు కాబట్టి సో జస్ట్ కట్ ఆఫ్ రీచ్ అయ్యేలా ఉంటే ప్యాసేజ్ అండ్ క్లోజ్ టెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నా తెలిసినంత వరకు చెప్తున్నాను, నాకు అంత ఐడియా లేదు ఇంగ్లీష్. సో కంప్యూటర్ అవేర్నెస్ అనేది నేను 2 videos అప్లోడ్ చేశాను. జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకుని ఏదైనా ఒక బుక్ తీసుకుని ఆ బుక్ మొత్తం బేసిక్స్ అనేవి నేర్చుకుని జస్ట్ ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చిన బిట్స్ అనేవి చేసుకుంటే మాక్సిమం కంప్యూటర్ సరిపోతుంది. సో దానికి ఎక్కువ స్ట్రగుల్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఆన్లైన్ లో బిట్స్ అనేవి చాలా బిఎస్సీలో వాటిలో డైలీ కంప్యూటర్ అవేర్నెస్ అప్లోడ్ చేస్తాడు, అవి చదవడానికి సరిపోతుంది. ఓకే, మెయిన్ గా ఇంపార్టెంట్ ఏంటంటే స్పీడ్ అండ్ యాక్యురసీ అనమాట. సో నెంబర్ ఆఫ్ బిట్స్ అనేవి ఎక్కువ పెడతాం వల్ల ఇంపార్టెంట్ కాదు, పెట్టినవన్నీ కూడా యాక్యురేట్ గా పెట్టాలన్నమాట. సో ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ లో, మీకు ఎంత క్రూషియల్ తెలుసు కాబట్టి సో మీ స్పీడ్ అండ్ యాక్యురసీ మెయింటైన్ చేయాలి. కన్ఫర్మ్ గా డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది రాయాలి. సో ఇది మట్టు గుర్తుపెట్టుకోండి. సో మీరు డైలీ చేయాల్సిన డ్యూటీస్ ఏంటంటే కన్ఫర్మ్ గా ఆన్లైన్ ఎగ్జామ్ రాయడం, ఆన్లైన్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుని రెక్టిఫై చేసుకోవడం మిస్టేక్స్ అనేవి. ఓకే, డైలీ ఒక స్టాటిక్ జీకే టాపిక్ అనేది చదవండి. అలాగే ఒక బ్యాంకింగ్ అవేర్నెస్ టాపిక్, అలాగే కరెంట్ అఫైర్స్ అనేది ఏ రోజు వీలైతే ఆ రోజు చదువుకుంటే బెటర్. అలాగే క్వాంట్ లో టాపిక్స్ అనేవి చెప్పాను కదా, సో టాపిక్స్ అనేవి డైలీ ఒక క్వాంట్ టాపిక్, ఒక రీజనింగ్ టాపిక్ అనేది చేసుకుంటే మీకు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అనుకుంటే మీకు యాక్చువల్ గా టైం టేబుల్ అనేది నేను ఒక విధంగా చెప్పాను, బట్ మీకు మీ లైఫ్ స్టైల్ బట్టి కొంతమంది పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుతారు, కొంతమంది ఫుల్ టైం జాబ్ చేస్తూ చదువుతారు. సో మీకు కన్వీనియంట్ గా మీ లైఫ్ స్టైల్ బట్టి మీరు ఒక ఈ రోజు అంతా కేటాయించుకుని సో ఒకసారి ప్లాన్ చేసుకుని మీ దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయి, మెటీరియల్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి కావాలి అన్ని గ్యాదర్ చేసుకుని సో నీట్ గా మీ లైఫ్ స్టైల్ తగ్గట్టుగా ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది వేసుకుని సో IBPS ఎగ్జామ్స్ కి సో మీ ప్రిపరేషన్ అనేది రేపటి నుండి క్లియర్ గా స్టార్ట్ చేయండి. ఓకే, సో ఈ డేట్స్ అనేవి ఆల్రెడీ వచ్చేసినాయి కాబట్టి సో ఎగ్జామ్ ఇంకా 2 months ఉంది కాబట్టి డెఫినెట్ గా రేపటి నుండి స్టార్ట్ చేసి సో మీకు పక్కగా ప్లాన్ చేసుకుని ప్రిపరేషన్ అనేది చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్ టు ఆల్. సో వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.